ఓడలో బంగారాన్ని నరహరి పట్టుకొస్తాడు, దాన్ని మార్చేసి బ్రహ్మాండాన్ని వ్యాపారాన్ని ఆరంభించి దేశాన్నే దోచుకోవచ్చని కళ్ళగన్నా. కానీ బంగారం లేదు, సముద్రంలో దూకి నరహరి లేడు. ఇదిదా ఫస్ట్ టైం మన బాస్ వాడిని ప్లాను సముద్రం పాలై పూడ్చింది. అసలు నరహరి ఏమయ్యాడు? వారం రోజులైనా అతని విషయమే తెలియలేదే. సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలం వాడు ఉండాది, మొసలి వాడు ఉండాది, ఎల్లా సేందు బాసుని మింగి పుడుచును. అంత తేలిగ్గా చనిపోవటం ఈ నరహరి పాలసీ కాదు. చట్టాన్ని ముప్పతిప్పులు పెట్టే నేను చేపలకి మొసళ్ళకి ఫుడ్ అయిపోతాననుకోవటం మీ ఫూలిష్ పాలసీయా? డాళీ, నువ్వా? మరి ఓడలో చేతికి చిక్కిన దాన్ని పోగొట్టుకోవటం ఈ నరహరి పాలసీ కాదు. వా డార్లింగ్, అంటే ఆ బంగారం అంతా భద్రంగా ఉండవలసిన చోట్లోనే అండవని నీటిలో పడిపోయిన నన్ను అదృష్టం లాంటి ఒక కెరటం చాలా దూరం ఈడ్చుకుపోయింది. ఆ తర్వాత ఒక రోజంతా ఈదుకుని ఒడ్డుకు చేరాను. పెట్టెను దాచేసి నేను చచ్చినట్టు నమ్మించటానికి 5-6 రోజులు రహస్యంగా దాక్కున్నాను. పేపర్లో న్యూస్ చూశాను. నన్ను కీర్తిశేషుడని చట్టం నమ్మిందని అర్థమైంది. అందుకే బయటపడ్డాను. బాస్ పెట్టా. మై గాడ్, ఎంత గోల్డా! ఈ బంగారం నేను కూడా లోకం దృష్టిలో లేనట్టే లెక్క. కనుక నాలాగే ఈ బంగారానికి రూపం మార్చి కొత్త ఆకారంతో బతకబోతున్నాం. బాస్ నీదా గెటప్ చేంజ్ చేయటం రొంబ ఈజీ, కానీ ఇంత బంగారం ఇప్పుడు బిజినెస్ చేయడం పోలీసు డౌట్ వరమే. అందుకే ఒక పథకం ఆలోచించాను. ఒక కోటీశ్వరుని వల్ల వేసుకుని వాడిని అడ్డు పెట్టుకుని వాడి పేరు మీద ఈ బంగారాన్ని బిజినెస్ చేయాలని ప్లాన్ వేశాను. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. కోటీశ్వరుణ్ణి వల్ల వేయాలని చెప్పి వారమైంది, కానీ వాడెవడో ఇంతవరకు తెలియలేదే. కోటీశ్వరులే కావాలంటే 1,00,000 మంది ఉంటారు, కానీ మనకు కావాల్సిన టైప్ దొరకాలని ప్రయత్నించడం ఈ నరహరి పాలసీ. పదండి, అక్కడ ఒక టైప్లే ఖాళీగా ఉంది, కూర్చుందాం. హలో పాపలు, ఇది మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్, దయచేసి లేవండమ్మా. ప్లీజ్, ఎక్కడా ఖాళీ లేదు. ఆడపిల్లలం లేచిపోవడం బాగుండదు, కనుక లేచిపోవడం బాగుండదు, కానీ నీతో లేచిపోతే నాకు బాగుంటుంది. సీట్ మీ ఇవ్వాలంటే మీరు మాకు స్వీట్ ఇవ్వాలి. సభ్యత తెలిసిన మనుషులు అనుకుంటే రోక్స్ లా ప్రవర్తిస్తారా? అసలు మేనేజర్ మేడం ఏమిటి గొడవ? వాట్ మేడం లేదు, వంకాయ మేడం లేదు. ఇది మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్. మర్యాదగా లేవమంటే నిలుగుతున్నారు. లేడీస్ వదిలేదు సార్, కాసేపు వెయిట్ చేస్తే. నాన్సెన్స్, మాకు అవసరం లేదు. ఈ టేబులే కావాలి, ఇప్పుడే కావాలి. మేడం మీరు లేచి. నో, మేము లేవం. అదేమిటమ్మా, వాళ్ళు ముందుగా రిజర్వ్ చేసుకున్నారు, మీరు లేవనంటారేమిటి? ఇంత గొడవ జరిగాక అసలు మేము కదలం. లేవనంటానికి ఇది మీ సొంత రెస్టారెంట్ కాదమ్మా. మేనేజర్, సొంత రెస్టారెంట్ అవ్వాలంటే ఎంత రేట్ ఇవ్వాలి? ఏమిటి మీరు అనేది? సింపుల్ గా చెప్పాలంటే ఈ హోటల్ కాస్ట్ ఎంత? అతని కాదు, ప్రొపరైటర్ నేను, నన్ను అడుగు. అదే, నీ హోటల్ రేట్ ఎంత? పెద్ద కొనే మనగాళ్ళు అడుగుతున్నావే. अब हमें वहां है क्या? 10 lakhs ఇచ్చి కొనవయ్యా దమ్ముంటే. దీనికి దమ్ముండక్కర్లేదు, చెక్ బుక్ పెన్ ఉంటే చాలు. కమాన్, చెక్ బుక్. ले लो, दस्तखत करो. సార్ సార్ తొందరపడకండి, వారు చెక్కు రాసేస్తున్నారు. రాయినీవయ్యా, నిజంగా అతను కొంటానంటే మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. అసలే మన హోటల్ లాస్ట్ లో రన్ అవుతోంది. 6 నెలలు ఆగితే మనమే 2 లక్షలకు అమ్మాల్సి వస్తుంది. సరే రారా. అవో ఏ 10 लाख का చెక్ లేవు, రేపు బ్యాంక్ కి జావు. మీకు అంతగా అనుమానం అయితే మిలియనీర్ మా చక్రవర్తి సాబ్ కా విజయ్ బేటా గురించి బ్యాంక్ కి ఫోన్ చేసి పూछो. సార్ మీరు చక్రవర్తి గారు అబ్బాయా? వెరీ సారీ. సారీ లేదు, సారీ లేదు. ఇప్పుడు ఈ హోటల్ నాది, మైన్. ఈ క్షణంలోనే క్లోజ్ చేస్తున్నాను. అందరూ వెళ్ళిపోవచ్చు, ఎక్సెప్ట్ ఈ టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయిలు తప్ప. ప్లీజ్ గెట్ అవుట్ ఎవ్రీబడీ, కమ్ ఆన్ క్విక్. బాబు మేము ఈ ఒక్క పూట ఉండి రేపు వెళ్ళిపోతాం బాబు. పదండ్రా. దట్స్ అవర్ బర్డ్. 10 lakhs ఆఫ్టర్ ఆల్ గా పడేసే మిలియనీర్ కొడుకు. అలాంటి వాడే మనకు కావాలి. మీరు సీట్స్ లోంచి లేచి అందరి ముందు ఇన్సల్ట్ అవటం ఇష్టం లేక చేశాను ఈ పని. హౌ ఇస్ ఇట్? గొప్పగానే ఉంది, కానీ మీరు చేసిన ఈ పనికి సంబరపడి మోజుపడి మనసు పడి మీ మీద పడిపోతామని మీరు అనుకుంటే పొరపడినట్టే. తొందరపడి కొన్నందుకు తీరిగ్గా బాధపడండి. రండే పోదాం. ఈ హోటల్ బిజినెస్ మనకు బొత్తిగా తెలియదే, ఏం చేయాలి ఇప్పుడు? నీకెందుకు భాయ్, తుమ్ జాओ. ఈ స్పూన్స్ సాసర్స్ దగ్గర నుంచి టేబుల్స్ చైర్స్ వరకు ఏక్ లిస్ట్ హమ్ బనాయేంగే. వెరీ గుడ్, నువ్వు ఇక్కడి నుంచి ఆ పనిలో ఉండు. వస్తా, బాయ్. థ్యాంక్ యూ. నా బ్యాంక్ అకౌంట్ లో 2-3 వేల కంటే ఉండదు. తొందరపడి 10 లక్షలకి చెక్ ఇచ్చేసానే. ఆ రోజు 10,000కే చిరుబుర్లాడిన డాడీ
ఇప్పుడు 10 లక్షలంటే కథకళి ఆడేస్తాడేమో. ఆ, మనకు మమ్మీ రికమెండేషన్ ఉందిగా. మమ్మీ చెబితే 10 ఏమిటి, 20 లక్షలైనా ఇచ్చేస్తాడు డాడీ. అసలే అప్సెట్లో ఉంటే ఈ అడ్లేమిటి? కార్లు అడ్డం కాపారు. రోడ్ రూల్స్ తెలియవా? తీయండి అడ్డం. ముందు నీ పరిస్థితి నా పర్సు నీకెందుకురా? అలా అడగటం సభ్యత కాదు. సాభ్యత కాకపోతే మాకేంట్ బే. రైట్, పేరు తెలియకపోతే అడగాలి, అంతేకాని ఇలా బేగి అనకూడదు. మై నేమ్ ఇస్ విజయ్. నీ పేరదైతే నా పని ఏదో ఇను. నీ పర్సు తీసుకోవడం, నీ ప్రాణాలు తీయడం నా పని. ఓ నీ అబ్బా, 4 నైట్స్. ఏంట్రా కత్తులు తీశారు? మడ్రేటంటా ఉరి పడుతుంది రావరే. మూకుమ్మడిగా మీ పిల్లలు ఒకేసారి విడుదల అయిపోతారు. ఈ పొడవటాలు, రక్తం కార్చాలు సెన్సార్ వాళ్ళు ఒప్పుకోర్రా. పైగా ఫైట్ కూడా ఎక్కువ లెంగ్త్ ఉండకూడదు. ఇదాలే పండి పండి. పడిపోయావా? డబ్బేం తగలేదు కదా? యూ డర్టీ రాస్కెల్, గెటప్ గెటప్. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఆయింట్మెంట్ కొనుక్కుని రాసుకో. సినిమాల్లో హీరో అందరినీ కొడతాడే, అదేం టెక్నిక్ రా? కరాటే. కరాటే, అదే ఈ రథోలు నూనె ఉందే. రేయ్, నీ పేరేమిట్రా? దాసు. దాసు, ఈ దెబ్బతో నీ పని క్లోజ్. ఏమిటా ముగ్గురు ఒకేసారి వచ్చి మీద పడుతున్నారు? ఏమిట్రా ఇది? మద్దతం కోసం వచ్చి కిడ్నాప్ చేసి వస్తున్నారు. ఏమిట్రా ఇది? కాసేపు మద్దతు, కాసేపు కిడ్నాప్. ఇంతకీ ఏం కావాలరా మీకు? రే సినిమా పట్ల బాగా నేర్చుకున్నాడు. వండర్ఫుల్ బ్రదర్. సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశారు. థ్యాంక్ యూ. దాందే ఉందండి. మనిషి అన్నాక సాటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు సాయపడాలిగా. వెల్ సెడ్. ఇంత బాగా ఫైట్ చేశారు. మీరు సినిమాలో ఏమన్నా స్టంట్ మాస్టరా? నో, డబ్బున్న బిజినెస్ మ్యాన్. ఈ ఊళ్ళో కొత్తగా ఏదైనా వ్యాపారం ఆరంభించాలని నేను నా ఫ్రెండ్ వచ్చాను. ఏ వ్యాపారం చేద్దామని? అది హోటల్లో మాట్లాడుతున్నాం. గెట్ ఇన్. థ్యాంక్ యూ. లక్షల డబ్బుతోనూ నా వాళ్ళైన వీళ్లతోనూ బిజినెస్ కోసం ఈ ఊరు వచ్చాను. ఇట్స్ మై లక్. నాకు గండం గట్టెక్కింది. వెల్, ప్రస్తుతం ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? హోటల్ బిజినెస్ మంచిదని నరహరి నేను అనుకుంటున్నాను. మంచి సెంటర్ లో పేరున్న హోటల్ అమ్మకానికి దొరికితే. మై గాడ్, కొనాలనుకుంటున్నారా? మిస్ నరహరి, వెతకబోయిన వాట్ ఇస్ దట్? తీగే. ఎస్ ఎస్, ఆ తీగేదో మెడకో కాళ్ళకో చుట్టుకుందన్నట్టు నేను మీకు కలిశాను. ఇవాళ నేను కోట్లు కొన్నాను. కావాలంటే వెంటనే దాన్ని మీకు అమ్మేస్తాను. నిజంగానా? ఏ హోటల్? హోటల్ పార్క్, రెస్టారెంట్ బ్రహ్మాండం. మరి మీరు కొని మాకు అమ్మేయడం? నిజమే మిస్టర్ విజయ్. అది కొన్న అదృష్టవంతులు మీరైతే మేము తీసుకోవటం అంత బాగుండదు. ఓ పని చేద్దాం విజయ్, హోటల్ మీ పేరు మీద ఉంచి మీరు మేము కలిసి నడుపుదాం. ఊర్లో పేరున్న మీ హోటల్ కనుక బిజినెస్ బాగుంటుంది. లాభం పెట్టుబడి 50-50. ఎలా ఉంది మన పాలసీ? కానీ ఈ హోటల్ వ్యాపారం లాభం నష్టం వాటి గురించి నాకేమీ తెలియదే. ఐ డోంట్ నో ఎనీథింగ్. దాందే ఉంది. అన్ని విషయాలు మేము చూసుకుంటాం. మీరు ప్రొపరేటర్ పేరుతో దర్జాగా వచ్చి వెళ్తుండండి, అంతే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.